హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ప్రీవియస్గా హనీ బర్త్డే వీడియోస్ అయితే చూసారు కదండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హనీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏ విధంగా బర్త్డే చేసుకుందనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది వీడియో అయితే. అయిపోయినా ఇంకా ఫుడ్ చెప్పండి, ఫుడ్ ఏం చేయాలి హనీ? చికెన్ బిర్యానీ, ఈవినింగ్ ఏమో కేక్ కటింగ్. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ, సో బిర్యానీలోకి థమ్స్అప్. ఓకే, ఇప్పుడు చికెన్ బిర్యానీ ఇంకా చేసేస్తాను. చికెన్ బిర్యానీ ప్లస్ ఈవినింగ్ ఫ్రెండ్స్తో కేక్ కటింగ్. ఓకేనా? ఓకే, నేను ఇంకా మమ్మీ బిర్యానీ చేసేస్తాను. అను నీ పిజ్జా. ఆల్మోస్ట్ గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి 1:30 అయిందనమాట. సో ఇంకా నా బిడ్డ వచ్చేసి అయితే బిర్యానీ అడిగింది కనుక సో నేనైతే ఈ బిర్యానీ చేయడం అయితే ఫస్ట్ టైం గైస్. సో ఒక పక్కన అయితే బిర్యానీ రైస్ కుక్ చేస్తున్నాను అండ్ ఒక పక్కనేమో చికెన్ వేసేసాను అనమాట. సో ఇంకా హనీ అలాగే వచ్చేసి పూరి కూడా అడిగింది అనమాట. సో ఇంకా అందుకనేసి అని తన కోసం అయితే పూరి, బిర్యానీ, చికెన్ కర్రీ 3 అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఏ టైం అవుతుందో చూసేయాలి ఇంకా. సో అండ్ ఇంకా ఈ బిర్యానీ చేయడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. అంటే చేశాను బిర్యానీ, కాకపోతే ఎప్పుడు కుక్కర్లో చేయడం అలా విధంగానే అయింది. సో ఫస్ట్ టైం దమ్ బిర్యానీ కనుక సో ఏ విధంగా వస్తుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట, టేస్ట్ వైజ్ అండ్ రైస్ ఎలా అవుతుందా అనేసి అని. సో ఇంకా ఒక పక్క అయితే చికెన్ కుక్ అవుతుందన్నమాట. ఇంకా బిడ్డ కోసం డాడీ కూడా హెల్ప్ చేయడానికైతే కిచెన్లోకి వచ్చేసిండు. ఇంకా బిడ్డ అడగకపోవడం, డాడీలు చేయకపోవడమా చెప్పండి. ఇంకా మనం అడిగితే చేయరు కానీ కూతుర్లు అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అది ప్యాకెట్ కదండి. అను ఏం పండగరా ఈరోజు? మరి ఎవరి కోసం చేస్తున్నావు పూరీలో? అక్క కోసమా? అక్క హ్యాపీ బర్త్డే కోసం చెల్లె హెల్ప్ చేస్తుంది. అక్కంటే ఇష్టమా? ఇంకా చూరు, హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటా. నీ బర్త్డే కోసం మేమందరం కష్టపడుతుంటే నువ్వేమో హోంవర్క్ చేసుకుంటుంటావు. మన బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడనీకైతే సూపర్ అనిపిస్తుంది. బట్ హనీ టేస్ట్ చేసి తను సాటిస్ఫై అయ్యేంత వరకు నాకు భయమే ఉంటుందన్నమాట. సో ఒక పక్కనేమో పూరీలలోకి చికెన్ గ్రేవీ అండ్ ఇక్కడైతే బిర్యానీ అనమాట. సో రైస్ అయితే మంచిగా పొడి పొడిగా మంచిగా వచ్చింది. సో బట్ టేస్ట్ ఇంకైతే చూడాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా ఇలా దమ్ బిర్యానీ చేయడము. ఇంకా అందుకనేసి అని అయితే నేను వెయిట్ చేస్తున్నాను హనీ రెస్పాన్స్ కోసం అనేసి అని. ముక్కలు కూడా అయితే మంచిగా ఉడికిపోయినాయి అనమాట. సో హనీకి అయితే అన్నీ వడ్డిచ్చేసినాము. వడ్డిచ్చేసి ఇంకా టేస్ట్ చేయి డాడీ అనేసి అని చెప్పాము. అసలు యాక్చువల్గా అయితే హనీ అడిగింది ఓన్లీ బిర్యానీ అనమాట. దాని తర్వాత వచ్చేసి మా డాడీ కోసం ఏం చేయవా మమ్మీ అంటూ మళ్ళీ పూరీలు అడిగింది అనమాట. సో డాడీ కోసమేమో పూరీలు, నా కోసమేమో బిర్యానీ అనేసి అని. ఎంతైనా డాడీ బిడ్డనే. అనుపాప ఏమో నా పార్టీ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ కోసం పూరీలు కూడా చేపించేసుకుంది. బిర్యానీ ఇప్పుడు పూరి చికెన్ తిన్నది, ఇప్పుడేమో బిర్యానీ అంట. నీ హ్యాండ్ తీసే హనీ. నచ్చిందా మమ్మీ చేసింది? మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేసింది. బిర్యానీలో పూరి పెట్టుకుని తింటుంది మా పాప, స్పెషలిస్ట్. ఓకే, హ్యాపీయా? నచ్చింది బిర్యానీ. హనీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ. థమ్స్ అప్. మంచిగా ఉంది. ఏంటి అప్పు చెప్పురా. ముక్క కూడా మంచిగా ఉడికింది కదా, మంచిగా ఉడికింది. ఫస్ట్ టైం నా పిల్ల అయిన తర్వాత 10 years తర్వాత నా కూతురు బర్త్డేకి దమ్ బిర్యానీ చేసిన యూట్యూబ్ లో చూసి. ఓకే, యూట్యూబ్ లో చూసి చేసిన. అదే నేనేమంటున్నా, అయ్యా నేను నిజమే చెప్పిన. పర్ఫెక్ట్ వచ్చింది చూడండి. యూట్యూబ్లో చూసి చేస్తే ఏంటి, క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా వేసానా లేదా, అది కదా మ్యాటర్ అయితే. సో నన్ను ఎక్కిరేయడంలో మా వారు అయితే ముందుంటారు. ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. హనీ హన్నూని అయితే మంచిగా రెడీ చేసినాము. సో మార్నింగ్ చెప్పాను కదా ఇద్దరు డ్రెస్సెస్ కోసం కొట్లాడినారు అనేసి అని. యాక్చువల్గా ఎల్లో డ్రెస్ వచ్చేసి అనూది అండ్ ఈ బ్లూ డ్రెస్ వచ్చేసేమో హనీది అనమాట. ఇంకా హనీ అన్నూని కన్విన్స్ చేసామన్నమాట. అక్కకైతే ఈ డ్రెస్ మంచిగా ఉంటుందమ్మా, ఎల్లో కలర్ శారీ అయితే మంచి లుక్ వస్తుంది అనేసి అని అనుపాపని కన్విన్స్ చేసి
అనుది హనీకి వేసాము. సో లుక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. బట్ అనుని కన్విన్స్ చేయడానికి అయితే నానా తంటాలు పడినాం అనమాట. సో ఇంకా మాకు హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు. అండ్ హనీ వచ్చేసి వాళ్ళకి ఇంటి దగ్గరికి నియర్ బైలో ఉన్న వాళ్ళని కూడా పిలుచుకుందనమాట. మా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, సో తన ఫ్రెండ్స్ని అయితే పిలిచేసుకుంది. సో ఈ బర్త్డే వచ్చేసి హనమ్మది వచ్చేసి 10th బర్త్డే. సో మాకైతే చాలా మెమొరబుల్గా అనిపించింది 10th బర్త్డే ఈ విధంగా మంచిగా సెలబ్రేట్ చేయడం. సో కృతిక హరీష్, హనీ అని పిలుస్తాను కదా, యాక్చువల్గా రియల్ నేమ్ వచ్చేసి ఏంటంటే కృతిక హరీష్. సో నాకు ఒక ఆశ ఏంటంటే మా ఇద్దరు పిల్లలకి వచ్చేసి వాళ్ళ డాడీ నేము లైఫ్ లాంగ్ ఉండాలనేసి అయితే నేనైతే వాళ్ళు పుట్టినప్పుడే బర్త్ సర్టిఫికెట్లో ఇద్దరికి హరీష్ అనే నేమ్ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ అంటే కూడా వాళ్ళకి అంతే ఇష్టము. జస్ట్ పేరులోనే హరీష్ కదండి, డాడీ అంటే కూడా ఇద్దరు కూతుర్లకి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పెద్ద కూతురు అయితే మొత్తం డాడీ పార్టీయే. నువ్వు ఇంకైతే ఆ డ్రెస్ మైండ్ సెట్ నుంచి అయితే ఇంకా అస్సలు బయటకు రాలేదు. నా శారీ నాకు ఎప్పుడు వేస్తావు మమ్మీ అనే అడుగుతుంది. సో శివరాత్రికి వేస్తాలే తల్లి, అక్కతో అయితే కేక్ తినిపించుకొని అయితే చెప్పాను. అని డూ డాన్స్. రైట్ హ్యాండ్ ఏమైంది? హనీకి బర్త్డే వచ్చేసి 10th బర్త్డే కదండి. సో ప్రీవియస్ బర్త్డేలో మొత్తం సైకిల్స్ అలా అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది 10th బర్త్డే కదమ్మా, నీకు ఏం గిఫ్ట్ కావాలని అయితే అడిగాము. సో ఇంకా తనకైతే కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మమ్మీ డాడీ నాకు అయితే కలర్స్ కావాలి అని చెప్పింది అనమాట. సో మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, బట్ అప్పటికైతే ఇంకా గిఫ్ట్ అయితే రాలేదు తనకి. సో బర్త్డే అయిపోయాక అది 1 day or 2 daysకి రీచ్ అవుతుంది అనేసి అని అయితే మాకు అప్డేట్ వచ్చిందనమాట. సో ఇంకా అయితే బర్త్డే అయిపోయిన తర్వాత అయితే తీసుకోవచ్చులే తల్లి అనేసి అని అయితే చెప్పాము. సో ఇంకా మా ఫ్రెండ్స్ టైం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి అయితే పిల్లలని అయితే ఎంతో మంచిగా చూసుకుంటారు. సో ఇంకా వాళ్ళకి ఒక బాబాయ్ పిన్ని లాగా అనమాట వీళ్ళిద్దరు అయితే. సో ఇంకా మేము గిఫ్ట్ తీసుకురాలేకపోయినా ఇంకా వాళ్ళ గిఫ్ట్ అయితే టైంకి అందింది. సో ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట హనీ అని. అను పాప ఓకే. అమ్ములకు నువ్వు తినిపియవా? గిఫ్ట్ ఇచ్చుకుంటూ కూడా ఒక ఫోటో ఇగో. ఆగు ఇంకా హనీ అను ఫ్రెండ్స్ మొత్తం అయితే పిలిచేసినారు కదా, ఇంకా అందరితో అయితే గ్రూప్ ఫోటో దిగమని చెప్పాము. ఇంకా అందరు పిల్లలు కలిసి అయితే ఒక లైన్లో నించండి నాన్న, అందరిని కలిపి ఒకటే పిక్ తీసుకుంటామని చెప్పాము. ఈ బుడ్డోడేమో అను పక్కన నించొని భయపడుతున్నాడు. ఇంకా అందుకనేసి అయితే ఆ బుడ్డోని పక్కకు జరిపినాము. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అను కొంచెం వైలెంట్ అనమాట, అందరినీ బెదిరిస్తుంది. ఇంకా బుడ్డోని కూడా బెదిరించింది అట్టుంది ఎప్పుడో. ఇంకా అందుకనేసి అని నించొని అన్నాడు. ఇంక ఇక్కడైతే శైలు అండ్ బాబు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ అయితే పిల్లలు ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఏం గిఫ్ట్ అయ్యి ఉంటుందా అనేసి అని హనీ కంటే ఎక్కువ అనుకు ఆతృతం ఎక్కువ అయిపోయింది అనమాట. సో వాడి బర్త్డే లాగా లేదనమాట, అను బర్త్డే లాగానే ఉంది. చిన్నోళ్ళు అంతే, పెద్దోళ్ళని అస్సలు గెలవనియ్యారు. ఆమెకి ఇష్టమైన శివయ్య. యాక్చువల్గా హనీ బర్త్డే ఇంత బాగా జరుగుతుందని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి.
వాడిది 10th బర్త్డే అంటే వాడికి ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళిపోయి బయటనే కేక్ కట్ చేపిద్దాము అన్న థాట్లోనే మేము ఉన్నామన్నమాట. ఇంకా వాడు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ డాడీని అడిగిందంటే నాకు ఇంట్లోనే కేక్ కట్ చేయించుకోవాలని ఉంది డాడీ, టెంపుల్కి వెళ్దాము అనేసి అని ఇంకా వాళ్ళ డాడీకి అయితే చెప్పిందంటే ఇంకా వాళ్ళ డాడీ ఉండి ఇంకా సరే నీకు హాలిడే, ఇంకా నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా, ఈరోజు సండేనే కదా, ఇంకా పిల్లల్ని అయితే ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళి వాడికి నచ్చిన విధంగా అయితే కేక్ కట్ చేపిద్దామని అయితే చెప్పారు. ఇంకా ఇది అనుకోకుండా జరిగిన ప్లాన్ కనుక ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయలేదు. సో మాకు హనీకి అన్నుకి నచ్చిన విధంగా ఈసారి అయితే బర్త్డే సెలబ్రేట్ చేసాము. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.